హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. దిశ పేపర్లో వచ్చిన వార్తల్ని కేసీఆర్కు సమన్లు, పరిస్థితులను బట్టి నోటీసులు ఇచ్చేందుకు జ్యుడిషియల్ కమిషన్ కసరత్తు, కమిషన్ ముందు హాజరు కాక తప్పదా, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు సైతం ఆఫీసర్లు ఇంజనీర్లతో పాటు ఎంక్వైరీకి పిలుస్తారట కేసీఆర్ని. అదేవిధంగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుని సమన్లు ఇచ్చి పిలిచే అవకాశం ఉంది జ్యుడిషియల్ కమిషన్ ముందుకి. పీసీ గోసు ఏదైతే ఉన్నారో ఆయన ఈ కమిషన్ చైర్మన్, ఆయన జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించి ఆయన హైదరాబాద్ వచ్చారు ఆల్రెడీ. దానిపైన విచారణ చేపడుతున్నారు. అధికారులను కొంతమందిని విచారించారట. అధికారులతో పాటు అప్పటి ముఖ్యమంత్రి, అదేవిధంగా రెండో టర్మ్లో నీటిపారుదల శాఖ మంత్రి అయిన కేసీఆర్, మొదటి టర్మ్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, వీళ్ళిద్దరికీ సమన్లు ఇచ్చి పిలిచే అవకాశం ఉందట. అది కేసీఆరా, హరీష్ రావా, లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడా, ఇంకొక ఆఫీసరా పక్కన పెడితే ఎవరు అవసరమైతే ఇన్వెస్టిగేషన్కి, విచారణకి ఎవరు అవసరమైతే వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉన్నట్టు ఒక వార్తను రాశారు. ఇది ఒక రకంగా ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ఎలక్షన్స్ టైం, ఎంపీ ఎన్నికల టైంలో కేసీఆర్కి సమన్లు అంటే ఆయన యొక్క ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు, ఉద్యమకారుడు, ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాము అని చెప్తున్నారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రికి జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చి పిలిపించే కార్యక్రమం వచ్చిందంటే ఒక రకంగా మత్స. అది కాళేశ్వరంపై జస్టిస్ చంద్ర ఘోష్ ప్రశ్నించే ఛాన్సు, ముఖాలను చూసి విచారణ చేయం, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం ఘోష్ అంటాడు. ముఖాలను చూసి విచారణ చేయము అంటే ముఖం చూసి ఈయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాజీ మంత్రి, ఆయన రాజకీయ నాయకుడా, ఈయన విచారణ చేయొచ్చా అనేది ఉండదు. సబ్జెక్టును బట్టి, అవసరాన్ని బట్టి, ఆ ముఖం ఎవరిదైనా కానీ, స్థాయి ఏదైనా కానీ, ఏ స్థాయి వ్యక్తినైనా పిలిచి మేము విచారణ చేస్తాం, ప్రశ్నలు అడుగుతాం, చెప్పాల్సిన అవసరం ఉందన్నట్టు ఒక వార్తనిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ను జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నించనుందా, ఫస్ట్ టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు సైతం విచారణ ఎదుర్కొనక తప్పదా, కమిషన్ ముందు హాజరయ్యేలా వారికి సమన్లు జారీ కానున్నాయా, అధికారులు ఇంజనీర్లను ప్రశ్నించినట్లుగానే వీరిద్దరిని ఎంక్వైరీ చేయనున్నారా, ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై వారి వివరాలు సైతం తెలుసుకున్నందా, వారిచ్చే సమాధానాలను ఫైనల్ రిపోర్ట్లో ప్రస్తావించనుందా, ఇలాంటి అనేక సందేహాలకు అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి. కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేరుగా వారిద్దరి పేర్లను ప్రస్తావించకపోయినా, నోటీసులు ఇస్తామని చెప్పకపోయినా ఎంక్వైరీ ప్రాసెస్లో వారిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందాయి. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మొదటిసారి రాష్ట్రానికి వచ్చారు. బీఆర్కే భవన్లో 8వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఆఫీసులో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇరిగేషన్ చీఫ్లు మొత్తంతో సమావేశం అయిందట. దానికి సంబంధించి కేసీఆర్కి సమన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ ప్రశ్నలన్నింటిని బట్టి అర్థమైంది. ఆయన డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు కేసీఆర్కి ఇస్తామని. కానీ వాళ్ళు ఏ స్థాయి వ్యక్తి అయినా ముఖాలు చూసి మేము ప్రశ్నించాం, ఏ స్థాయి వ్యక్తి అనేది చూసి ప్రశ్నించాం, ఈ ఈ ఇన్వెస్టిగేషన్కి, ఈ విచారణకి అవసరం అనుకుంటే ఎవరినైనా పిలుస్తామని చెప్పిండు. ఆ ఎవరినైనా అనే మీనింగ్లోనే కేసీఆర్ ఉండొచ్చు, హరీష్ రావు ఉండొచ్చు, ఇంకో XYZ ఉండొచ్చు అనేది అలా ప్రధానంగా మనకి వస్తున్న డౌట్. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, బీజేపీ 405కు పైగానే తెలంగాణలో పార్టీని 12 స్థానాలు గెలిపించండి, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ధరణి, కాళేశ్వరం అవినీతిపై చర్యలేవి, రాష్ట్రాన్ని ఢిల్లీ కాంగ్రెస్కి ఏటీఎంగా మార్చారు, మా పార్టీతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం, సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నయవంచన కాంగ్రెస్ మారిపేరు, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, బండి సంజయ్, అరవింద్ కూడా నామినేషన్లు వేశారట. మొత్తానికి అమిత్ షా నిన్న సిద్దిపేటలో మెదక్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి సంబంధించి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ అమిత్ షా ఆ సందర్భంలో మాట్లాడుతూ బీజేపీకి 405 పైగా స్థానాలు దేశవ్యాప్తంగా వస్తాయి, తెలంగాణ నుంచి 12 ఎంపీ స్థానాలు గెలిపించండి, ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం అంటున్నాడు. బీజేపీ యొక్క వాదన, బీజేపీ యొక్క వ్యవహార శైలి ఎట్లుందంటే, మాకు 12 స్థానాలు గెలిపించండి, మీకు ప్రాజెక్టులు తెస్తాం, లేకపోతే మీకు ఇండ్లు ఇస్తాం, మీకు జాగాలు ఇస్తాం, మీకు అభివృద్ధి చేస్తాం, మీకు ఎది చెప్పట్లే, మీరు మాకు 12 స్థానాలు ఇవ్వండి, ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం. ఈ తొలగించుడు, కూల్చుడు, డిస్టర్బ్ చేయడు ఇది చెబుతున్నా తప్ప ప్రజలను ఐక్యంగా ఉంచే పద్ధతి, మతాలను ఐక్యంగా ఉంచే పద్ధతి, ప్రజల మధ్య సామరస్యంగా ఉండే పద్ధతిని కాకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ మాటలు ఉన్నాయి. ఎవడైనా 12 స్థానాలు గెలిపించండి, మేము తెలంగాణకి ఇది ఇస్తాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, లేకపోతే గిరిజన యూనివర్సిటీ ఇస్తాం, లేదా ఇంకా ఏదైనా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం
ఐటీ కారిడార్ తెస్తాం, ఇట్లా చెప్పాలా. నీటిపారుదల ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇస్తాం, ఇట్లాంటివి కాకుండా మీరు నాకు 12 స్థానాలు ఇవ్వండి, నేను ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తా ఎవడికి ఉపయోగం? తెలంగాణలో ఉన్న ప్రజానికం ఎవడిదో కడుపు కొడతా అంటే, ఎవడు పొట్ట మీద కొడతా అంటే ఒప్పుకోరు. అది ఎవడైనా కానీ శత్రువు పొట్ట మీద కొట్టినా ఒప్పుకోరు. ఆత్మాభిమానం ఎక్కువ. మీరనే 12 స్థానాలు ఇస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి, కానీ మేము వాటిని తీసి మీకు పెడతామంటే ఎవడు ఒప్పుకోడు. అది దాన్ని హర్షించరు. కాబట్టి ఇది కాదు చెప్పాల్సింది. మీరు చెప్పాల్సింది ఏంది? మీరు ఏం చేస్తారో చెప్పాలా. ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి. మళ్ళీ ఇదే ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాం. ఎవడు అడిగిండు? రిజర్వేషన్ల రద్దు కుట్ర, అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రిజర్వేషన్లు అంటే వీళ్ళేమో మేము ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని, వీళ్ళు అంటే మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తామని కాంగ్రెస్ అంటుంది. బీజేపీకి గిట్ల 400 సీట్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం రిజర్వేషన్లు ఎత్తేసే కార్యక్రమం బీజేపీ చేయబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని కాంగ్రెస్ పార్టీ నిన్న ఛార్జ్ షీట్ విడుదల చేసింది బీజేపీ పైన. లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్లపై రెఫరెండమే. మోదీ రాకముందు మన దేశ అప్పు 54 లక్షల కోట్లు, 10 ఏళ్లలో ఆయన 113 లక్షల కోట్లు అప్పు చేశారు. డబుల్ ఇంజన్ అంటే ఆదాని ప్రధాని రేవంత్ రెడ్డి చెప్తుండు. డబుల్ ఇంజన్ అంటే ఆదాని అది ప్రధాని అట. ఆదాని ఒక ఇంజను, ప్రధాని ఒక ఇంజన్. నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి కొత్త పదాన్ని కనిపెట్టిండు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అట. కంటోన్మెంట్ను గ్రేటర్లో కలుపుతామని హామీ. నేడు పెద్ద శంకరపేటలో జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటాట. అమేథీలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ చేస్తున్నట్టు కూడా ఒక వార్త ఇచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పదే పదే బీజేపీ పైన ఒక ఆరోపణ చేస్తుంది, ప్రజలకి అపీల్ చేస్తుంది. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారు, బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ల మొత్తాన్ని తీసేసే కార్యక్రమం చేస్తారు, తొలగిస్తారు. రిజర్వేషన్లు ఎత్తేయడం డ్యామ్ షూర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఇవాళ ప్రజలు గమనించుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు నిజంగానే బీజేపీ పార్టీ ఎత్తేస్తుందా? 400 సీట్లు ఇస్తే ఎత్తేసే సాహసం చేస్తా, లేదంటే ముస్లిం రిజర్వేషన్ ఒకటే ఎత్తేసే సాహసం చేద్దా అనేది ప్రజలు ఒక క్లియరు అవగాహనతో ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ 10 ఏళ్లకు సంబంధించిన విధ్వంసాన్ని, 10 ఏళ్లకు సంబంధించిన బీజేపీ పార్టీ యొక్క పరిపాలన నిరంకుశ విధానానికి సంబంధించిన నిన్న ఛార్జ్షీటు విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఛార్జ్షీట్లో అనేక అంశాలు చెప్పారు. కాబట్టి బీజేపీకి ఓటేయద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారు. ఇదే రెఫరెండం, లోక్సభ ఎన్నికలకు రెఫరెండం ఏంటంటే రిజర్వేషన్లే రెఫరెండం. రిజర్వేషన్లు కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్లు ఎత్తేసే పార్టీ బీజేపీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ బీజేపీ ఏం చెప్తుంది? రిజర్వేషన్లు మేము ఏ రిజర్వేషన్ల జోలికి పోము, ఓన్లీ ముస్లిం రిజర్వేషన్ అయితే ఎత్తేస్తామని చెప్తుంది. ఇది మొత్తానికి ఆ రెండు పార్టీల మధ్యలో జరుగుతున్న వ్యవహారం. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట. ఆ పార్టీ అంటే అక్షంతలు, పులిహార, తీర్థాలు, కాషాయ జెండాలు. వారి పాలన డొల్ల, దేశం పరువు పోయింది. సబ్కా వికాస్ ఏది? నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే కాంగ్రెస్. దేవుడి మీద ఒట్టుతో కాలం గడుపుతుంది. తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు. దించేసి కొట్లాడమంటే ఎలా? ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించండి. మంచిగానున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా, పోరాడాలా? భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దించేసి కొట్లాడమంటే ఎట్లా అంటాడు? కొట్లాడటానికే దించారు నిన్ను. ఇప్పుడు నువ్వు సీట్లో కూర్చుంటే నువ్వు కొట్లాడవు, ఎట్లాగో నువ్వు పరిపాలన చేస్తావు. ఆ పరిపాలన చక్కగా లేదు, నువ్వు కొట్లాడటానికి పనికి వస్తావని నిన్ను ప్రజలు ఉంచారు. దించేస్తే కొట్లాడితే ఎట్లా అంటే దించేసేదే కొట్లాడటానికి. దించేస్తే అధికారం లేదు కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడతారు. అధికారం ఉన్నప్పుడే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దించేస్తే కొట్లాడను, సీట్లు లేకపోతే కొట్లాడనంటే జనాలు మీ పార్టీని కూడా అదే పత్తుంటుంది. నువ్వు కొట్లాడకపోతే మేము ఓట్లు ఏమంటారు? నువ్వు ప్రజల పక్షాన కొట్లాడకపోతే అధికారం ఇస్తేనే కొట్లాడతా అంటే అధికారం శాశ్వతంగా నీకు ఇయ్యం అని చెప్తారు ప్రజలు. అది ఏ పార్టీ అని కావచ్చు. దించేసి కొట్లాడడం అంటే ఎట్లా అంటే అప్పుడే దాన్నే కొట్లాడటం అంటారు. దించేయటం అంటేనే కొట్లాడటం. నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది నీకు? నువ్వు నిజంగానే మహారాష్ట్రలో, కర్ణాటకలో, నువ్వు అన్నట్టు ఒరిస్సాలో కూడా పోటీ చేసి ఉంటే, బీజేపీ పార్టీ పైన కంటెస్ట్ చేసి ఉంటే నువ్వు అన్న మాటలకి, నువ్వు చేసే పనులకి అర్థం ఉండేది. నువ్వు గతంలో డాంబికాలు బలిగితే మోదీ పైన యుద్ధం చేస్తా అంటే ఏది యుద్ధం? నువ్వు ఇక్కడ 17 స్థానాల్లో తప్ప బయట ఎక్కడ పోటీ చేయదు. ఏది యుద్ధం? నువ్వు భయపడ్డట భయపడినట్ట అనేది ఇలా తెలంగాణ ప్రజల మనసులలో ఉంది.
అది అనుమానాలు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాలి. మీరు ఎందుకు కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో మీరన్న భారతదేశ వ్యాప్తంగా భారతీయ రాష్ట్ర సమితి అనరుగా, ఏ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మీరు పోటీ చేస్తున్నారు ఎంపీ ఎన్నికల్లో? ఎందుకు పోటీ చేయట్లేదు? మోడీకి భయపడకనా? భయపడకపోతే పోటీ చేయాలిగా. మీరు అంటున్నారు కవితని నా బిడ్డను అరెస్ట్ చేసినా నేను భయపడలేదు అంటున్నావు. కాబట్టి ఆ భయపడ్డవా లేదా అనేది దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు జనాలు. మిగతా రాష్ట్రాల్లో జాతీయ పార్టీగా పేరు మార్చుకొని మిగతా రాష్ట్రాల్లో పోటీ చేస్తానని అక్కడ రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ నాయకులను జాయిన్ చేసుకొని వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా వాళ్ళ ఉత్తరాలకు రిప్లై ఇవ్వకుండా ఒక రకంగా వాళ్ళని వంచినట్టు కాదా ఇది? దేనికి భయపడ్డట్టు, ఎవరికి భయపడ్డట్టు అనేది అలా ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీకి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు, మీ గుండెల్లో ఒకళ్ళు ఉన్నారు రాష్ట్ర ప్రజలు, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా ఉన్నారు అనేది ప్రజలు చెప్పాలి, మీరుగా చెప్పాల్సింది. మీ గుండెల్లో నిజంగానే తెలంగాణ ప్రజలే ఉన్నారు, భారతదేశంలో మిగతా భారతీయ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సమితే, తెలంగాణ కోసమే ఉన్నామని మీరు చెప్పుకోవచ్చు. దానికి కొంత జస్టిఫికేషన్ ఉంది. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నేనున్నా అంటే ప్రజల గుండెల్లోది కూడా నువ్వేట చెప్తూ? ప్రజలుగా చెప్పాల్సింది. ఏ ప్రజల గుండెల్లో ఉంటే ఆ ప్రజలు చెప్పాలి మీ గురించి. ఎస్, మా గుండెల్లో మా గుండె కోస్తే కేసీఆర్ బొమ్మ కనపడిద్ది అని చెప్పాలి వాళ్ళు. అది కదా కేసీఆర్ నిన్న భువనగిరి మీటింగ్లో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. అవసరమైతే ఎవరినైనా విచారిస్తాం, కాళేశ్వరంపై కాగు, విజిలెన్సు, ఎన్డీఎస్ఏ నివేదికలను పరిశీలిస్తాం, ఐఐటి నిపుణుల సాయం తీసుకుంటాం, జస్టిస్ పినాకి చంద్రఘోష్ వెల్లడి. కాళేశ్వరం లోపాలపై సమాచారం ఉంటే సమర్పించాలని ప్రజలకు పిలుపు, మే 31 లోపు అఫిడవిట్ల రూపంలో అందించాలి, ఆ తర్వాతే సమన్లు జారీ, బహిరంగ విచారణ. జస్టిస్ ఘోష్ను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరమ్మతులు చేసి వచ్చే సీజన్కు బ్యారేజీలను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తామని వెల్లడి. మొత్తానికి అవసరం అయితే ఎవరినైనా ఇక్కడే దీన్ని బట్టే కేసీఆర్ కూడా సమాన్లు వస్తాయి అనేది. అవసరమైతే ఎవరినైనా, మీనింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, మిగతా దీనికి సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అవసరమైతే ఎవరినైనా విచారిస్తామని పినాకి చంద్రఘోష్ ఆయన చెప్తుండు. దానికి సంబంధించి ప్రజల దగ్గర కూడా ఏమైనా సమాచారం ఉంటే ఈ కాళేశ్వరం సంబంధించి వచ్చి సమర్పించండి అఫిడవిట్ల రూపంలో, దాన్ని పరిశీలిస్తాం, సమాన్లు ఇష్యూ చేస్తాం అని చెప్తుండ్రు స్పష్టంగా. ప్రజలు మీన్స్ రాజకీయ పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, మీడియా కావచ్చు, రకరకాల ప్లాట్ఫామ్స్కి ఏదైనా దీంట్లో ఉన్న ఆరోపణలపైన ఏమైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వండి అని కూడా ఆయన చెప్తుండు. మే 31 లోపు అఫిడవిట్ రూపంలో పంపాలట. ఇంకోటి కాళేశ్వరం పైన కాగు నివేదిక, విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు కూడా పరిశీలిస్తారట. కాగా ఆల్రెడీ అక్షంతలు వేసింది, కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లా అన్నది, దానిపైన అనేక రకాల అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ నివేదికను కూడా తీసుకుంటారట, విజిలెన్స్ నివేదిక తీసుకుంటారట, ఎన్డీఎస్ఏ నివేదిక, వీటన్నిటిని పరిశీలించి ఎవరెవరిని పిలవాలి అనేది కూడా డిసైడ్ చేస్తారట. అది వాళ్ళు ఎంతటి వాళ్ళు అయినా. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. నినాదాలు తప్ప నిధులివ్వని మోదీ, ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం, భువనగిరిలో భాజపా కాంగ్రెస్ కుమ్మక్కు, రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు, రోడ్ షోలో భరాసా అధినేత మాజీ సీఎం కేసీఆర్. నినాదాలు తప్ప నిధులు ఇవ్వని మోదీ అంటాడు. ఏది బేటీ బచావో, బేచీ పడావో, ఇట్లా కొన్ని నినాదాలు ఇస్తాడు ఏది మోడీ గారు. ఇక ఇచ్చిండు మేక్ ఇన్ ఇండియా ఒక నినాదం, సబ్కా సాత్ సబ్కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో లాంటి నినాదాలు తప్ప మోదీ రాష్ట్రానికి నిధులు ఇచ్చింది లేదు. దేశవ్యాప్తంగా దళితులు, మహిళలపై దాడులు, నిరుద్యోగం, పేదరికం పెరిగాయి, 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏ ఒక్కటి నింపలేదు. ఇది ఆయన చెప్తుండు. నినాదాలు తప్ప నిధులు ఇవ్వని మోదీ, దానివల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది నిధులు ఇవ్వకపోవడం వల్ల. బేటీ బచావో బేటీ పడావో, సబ్కా సాత్ సబ్కా వికాస్, మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటి వాస్తవం కొటేషన్లు ఇచ్చిండు. ఎక్కడ మరి దాని ఇంకేంది స్వచ్ఛ భారత్, ఇంకోటి జన్ధన్ ఖాతాలు, ఇవన్నీ దేనికి పనికిరాలి, ప్రజలకు ఉపయోగపడ్డాయే కాదు అవి. వాటిని నినాదాలు ఇచ్చి వదిలేసిండు. ఈ నినాదాలు మనం పాటించాలి. నిధులు ఇచ్చేది లేదు, అభివృద్ధి చేసేది లేదు అనే విషయాన్ని కేసీఆర్ నిన్న చెబుతుంది. దానికి సంబంధించి ఒక వార్తని ఈనాడు పేపర్లో ఇచ్చారు. చేరికల వెనక కూడికలే కీలకం, నేతల పార్టీలు మారడంతో బలాబలాలపై ప్రభావం, క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులకు డిమాండ్. ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక పార్టీల నుంచి నాయకుల్ని రకరకాలుగా జాయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క బలాలని, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళకున్న క్యాడర్ని గమనించుకొని దాంట్లో కొంతమంది టికెట్లు కూడా ఇచ్చారు. చేవెళ్ళ నుంచి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మల్కాజ్గిరి నుంచి
వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, జాయిన్ చేసుకొని. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్ ఎంపీ కడియం కావ్య, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే స్టేషన్ గమలు. ఇట్లా కొంతమందిని, అందుకే చేరికలు వెనక కూడికలు ఉన్నాయట, కూడికలే కీలకం, అంటే బలం వస్తుంది అని చెప్పి ఒక రకంగా భవిష్యత్తు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. మొత్తానికైతే చేరికలు జరిగినాయి. ఈ చేరికలను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ చేరికల వల్ల ప్రజల మద్దతు పెరిగిద్దా లేదా తగ్గిద్దా, ఈ చేరికల వల్ల రాజకీయంగా కలిసి వస్తుందా, సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందా అనేది జూన్ 4 తర్వాత తెలిసింది మనకి. ఈ చేరికల వల్ల లాభాలేని నష్టాలేని, ఈ చేరికలను ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు, ప్రజలు ఏ విధంగా చూశారు అనేది అప్పుడు తెలుస్తుంది. చేర్చుకోగానే నాయకులను చేర్చుకోవాలన్నా ప్రజలు ఓట్లేస్తారని గ్యారెంటీ లేదు. ఈ ఈ కథ కేసీఆర్ కూడా చేసిండు. 88 స్థానాలు రెండోసారి గెలిపిస్తే 103, 104 స్థానాలకు తీసిపోయాడు బయట పార్టీలో జాయిన్ చేసుకొని. అసలు వేరే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నాయకులను మిగిల్చలే, నియోజకవర్గం మొత్తం ఖాళీ చేసిండు, అయినా ఓడిపోలే. మొత్తం సాప చుట్టి లోపటేశారు. ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి సీట్ వచ్చింది 2018లో, 2014లో. 2018లో పూవాడ అజయ్ కుమార్ ఒక్కడే గెలిచిండు, మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో ఎంతమంది నుంచిండు, ఒక బట్టి విక్రమార్క పోవడం వేరే తప్ప మిగతా అన్ని అందరు ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంటూ కండోలు కప్పిండు. గెలిచిందా కాంగ్రెస్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ? నాయకులు లేకుండా చేసిండు. నియోజకవర్గంలో ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ లేకుండా, ఆల్టర్నేట్ నాయకుడిని కూడా లేకుండా జాయిన్ చేసుకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. వాత పెట్టి ఒక సీటు కూడా రాలే, ఒక భద్రాచలం తప్ప మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టకపోయింది. అట్లే నాయకుల్ని జాయిన్ చేసుకోవటం వల్ల, ఆడ నాయకుల్ని లేకుండా చేయడం వల్ల, అవతల పార్టీలో నాయకులను లేకుండా చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటే అది ఉట్టి భ్రమ. అది మనకి ప్రత్యక్షంగా ఉదాహరణ కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీ విషయం. కాబట్టి ఈ కూడికలు తీసివేతలు బలమైంది బలహీనత ఏంది, దీనివల్ల లాభాలు ఏంది అనేది మనకి ఈ జూన్ 4 తర్వాత మనకు అర్థమైంది, అప్పటిదాకా తెలియదు. ఇది ఒక వార్త. బాలుడు మర్మాంగాల్లో గాలిగొట్టిన ఆకతాయట, వీడికేమొచ్చిందో మరి. కడుపు ఉబ్బి తీవ్ర అస్వస్థత, పోక్సో కేసు నమోదు. ఓ ఆకతాయి వికృతి చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం పొట్టిశ్రాములు జిల్లా అట, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేనపల్లికి చెందిన బాలుడు 12 బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుకుంటుండగా బంతిలో గాలి తగ్గింది. పంపు కోసం సమీపంలోని గ్రామ సచివాలయం వద్ద వాలీబాల్ ఆడుకుంటున్న యువకుల వద్దకు వెళ్లారు. వారిలో ఒకడైన తొలికొండ రాజా బాలుడిని పట్టుకున్నాడు. అతని ప్రవర్తన చూసి మిగతా పిల్లలు అక్కడి నుంచి పరుగు తీశారు. తన చేతికి చిక్కిన బాలుడు మలద్వారంలో పంపు పెట్టి రాజా బలవంతంగా గాలి కొట్టాడు. బాలుడు కడుపుపోవడంతో పాటు మర్మాంగాలు వాచాయి. తొలుత ఇంట్లో చెప్పకుండా బాలుడు మిన్నకుండిపోయాడు. రాత్రి వేళ నొప్పి తీవ్రమై విలువెళ్లాడటంతో తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి చేర్చారు. వీడు ఇప్పుడు వాలీబాల్లో గాలి పోతే, గాలి కొట్టుకోవడానికి పోతే వాడు ఆకతాయి పోరగాళ్ళు, ఎంత ఎకిలి పోరగాళ్ళు చూడండి. వాడు గాలి కొట్టినాడు, మర్మాంగాల్లోంచి మలద్వారంలోంచి గాలి కొడితే గాలికి మొత్తం పొట్టం తుబ్బి వాడికి మొత్తం కడుపులో నొప్పి లేచి మొత్తం వైట్ అయిపోయింది, గాలి లోపల పోయి. అంటే ఇది ప్రకృతికి సహజానికి విరుద్ధంగా ఇది చేస్తే ఇట్లే ఉంటుంది. వాడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది పాపం. మరి ఏం మనుషులో ఏందో మరి ఎందుకు చేస్తారో అర్థం కాదు. భరాసా కాంగ్రెస్ కలిసిపోయినాయట. రాష్ట్రాన్ని ఢిల్లీకి ఏటీఎం చేసిన అస్తం పార్టీ కేంద్రంలో మోదీ ప్రభుత్వంతోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి అని అమిత్ షా చెబుతున్నారు. నిన్న సిద్దిపేటలో ఆయన రఘునందన్ రావుకు సంబంధించి నామినేషన్ ప్రోగ్రాంలకు పాల్గొన్నప్పుడు భరాసా కాంగ్రెస్ ఒకటే ఏటీఎంగా మారిందట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలకి ఏటీఎంగా మారింది అని చెప్పి కూడా ఒక వార్తనిచ్చారు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. కాషాయ జెండాలు కడుపు నింపుతాయా? 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేసింది? భువనగిరి రోడ్ షో కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ ఫైర్. మొత్తానికి భువనగిరి మీటింగ్లో మొన్న నల్గొండ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ పైన టార్గెట్ చేసి మాట్లాడింది కేసీఆర్. సూర్యాపేట జిల్లా నల్గొండ ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు, నిన్న భువనగిరికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కాషాయ పార్టీ పైన, మోడీ పైన నినాదాలు ఇచ్చింది తప్ప తెలంగాణకు నిధులు ఇవ్వలేదు, మోడీ వల్ల ఒరిగింది లేదు. అదేవిధంగా కాషాయ జెండాలు కడుపు నింపుతాయా? బీజేపీ పార్టీ అంటే పులిహార, తీర్థం ఈ తప్ప ఏమీ ఉండవు అని చెప్తున్నాడు. మొత్తానికి అక్కడ బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తుంటే, బీజేపీ ప్రధానంగా పోటీలో ఉంది, బీజేపీకి అవకాశాలు ఉన్నాయని మరి ఒక ఇన్ఫర్మేషన్ ఉందా?
ఏందో తెలియదు కానీ భువనగిరిలో నేను బీజేపీని కార్నర్ చేసి బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడాను. దీన్ని బట్టి కొంత విశ్లేషణ ఏంటంటే అక్కడ బీజేపీ పార్టీ బూరా నరసయ్య గౌడ్కి కొంత గెలుపుకి అవకాశాలున్నాయి, ఆయనతోనే ఫైట్ ఉంటుంది అనేది కాంగ్రెస్ నామమాత్రముగా ఉందా ఏంటి అనే ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. బీజేపీ అభ్యర్థి పరంగా ఆయనకున్న స్టేచర్ను బట్టి మరి ఆయనతోనే కంపారిజన్ ఉందా ఏందో అని మొత్తానికి అది బీజేపీనే టార్గెట్ చేసింది. మన భువనగిరి సభలో బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీని పెద్దగా ఎత్తుకోలేదు. 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేసింది? భువనగిరి రోడ్ షోలో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ఫైర్. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుకుంటుంది, ఇంకో పార్టీ దేవుడి మీద ఓట్లు పెట్టుకుంటుంది. తెలంగాణకు మొదటి శత్రు కాంగ్రెసే. రైతు బంధుకు పరిమితి ఎందుకు? వరికి 500 బోనస్ ఏది? మంచిగా ఉన్న తెలంగాణ ఆగమవుతుంది. బీఆర్ఎస్ని గెలిపిస్తే పోరాడతామని వెల్లడి. రైతు బంధుకు పరిమితి ఎందుకు అంటుండు. ఆ పరిమితి మీదనే ఇలా నిన్ను పేద ప్రజలు ఓడగొట్టారు. రైతు బంధు 100,000 ఎకరాలున్న రైతులకి ఇస్తున్నారు. కేసీఆర్ ఉన్నోళ్ళకి సంపద పంచిపెడతాడు, ధనికులకి సంపద పంచిపెట్టిండు అనే ఒక వాతావరణం సామాన్య ప్రజల్లో, భూమి లేని ప్రజల్లో, నిరుపేదలలో వచ్చింది. ఆ కడుపు మంటతోనే గుద్దితే పామాదులు పడతాయి. మళ్ళీ నువ్వు పరిమితి ఎందుకు వద్దు అంటుండు. ప్రజలు ఇవాళ అనుకుంటున్నారు పరిమితి వద్దు, నేను ఇచ్చినట్టే అందరికి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, డాక్టర్లకి, పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి, మల్లారెడ్డి లాంటి వాళ్ళకి, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి వాళ్ళకి కూడా రైతు బంధు ఇవ్వాలనేది మీ నినాదం. ప్రజలు ఏం అడుగుతున్నారు? అట్లాంటి 100,000 ఎకరాలున్న బడాబాబులకి రైతు బంధు ఇచ్చి ప్రజలు కట్టిన పన్నులను వాళ్ళకి ఎట్లా పంచుతూ ప్రజల యొక్క సంపదని, ప్రభుత్వ సంపదని ఎవరికి పంచాలి? మీరు పేద ప్రజలకు పంచాలి. కానీ మీరు ఎవరికి పంచారు? పెత్తందారులకు పంచారు. అది నచ్చకనే కదా మిమ్మల్ని ఓడించింది. మళ్ళీ మీరు అది ఎందుకు ఎత్తుకుంటారు? దాన్ని రిసీవ్ చేసుకోరు ప్రజలు. ఇది మొత్తానికి బీజేపీ పార్టీ పైన విమర్శించిండు. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాపట. ఈ లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా 1.35 లక్షల కోట్లట. మన ఎన్నికల ఖర్చు అంటే ఎన్నికల నిర్వహణ ఖర్చు ప్రపంచంలోనే టాప్లో ఉందట. ఈసీ, ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులు కలిపి లెక్కగట్టిన నిపుణులు 2019లో 60,000 కోట్లు. ఇప్పుడు అంతగా రెట్టింపు కాని ఖర్చు. దేశంలో 96 కోట్ల ఓటర్లు, ఒక్కో ఓటర్ పైన 1,400 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇదే ఖరీదైన ఎలక్షన్. 2020 యుఎస్ ఎలక్షన్స్లో 1.20 లక్షల కోట్లు వ్యయమైంది. అంటే అమెరికా ఎన్నికల ఖర్చు కంటే కూడా భారతదేశం యొక్క ఎన్నికల ఖర్చు ఎక్కువ ఉందట. ప్రపంచంలో టాప్లో ఉందట ఎన్నికల ఖర్చు విషయంలో భారతదేశం. ఇది ఎన్నికల సంబంధించి ఒక వార్త. ఎన్నికల ఖర్చు విషయంలో వాస్తవంగా ఉంది. అదే ఇంకా లెక్కలేని ఖర్చు ఇంకెంత ఉందో, లెక్కగా రాని ఖర్చు చాలా ఉంది. ఇది ఇంకోటి వార్త. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 6గురు మృతి అట. ఎంత దారుణ పాపం పరిస్థితి. ఆగి ఉన్న లారీని కొట్టి ఈ మధ్య 4 రోజుల క్రితమే కోదాడ దగ్గర ఒక ఆగి ఉన్న కంటైనర్ కిందకి కారు వెళ్ళింది. 2 స్పాట్ డెడ్ అక్కడికి భార్యాభర్తలు. మళ్ళీ నిన్న ఎక్కడ ఇది ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 6గురు మృతి. చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం. చనిపోయిన వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. సూర్యాపేట జిల్లా కోదాడ శివార్లు. మొన్న కూడా జరిగింది ఇక్కడే, సూర్యాపేట జిల్లానే కోదాడ శివార్లోనే ముకుందాపురం అనే విలేజ్ దగ్గర గత 4 రోజుల క్రితమే, కరెక్ట్గా 4 days అయింది. కంటైనర్ కిందకి ఒక కారు దూరింది. 2 అక్కడక్కడ స్పాట్ డెడ్ భార్యాభర్తలు. శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్ అతను. పాపం వాడు ఎంత నిర్లక్ష్యం అంటే లారీలోళ్ళు కంటైనర్సు నడి రోడ్డు పైన పెట్టుకొని ఎక్కడ పెట్టాలా? లారీ బేస్ ఉన్నాయి. జాతీయ రహదారిలో, నేషనల్ హైవేస్లో పక్కన లారీ బేస్ అని పెట్టారు. కొన్ని ఖాళీ జాగా వదిలిపెట్టి అక్కడ పెట్టుకోవాలి. వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ పడితే అక్కడ వాడికి ఇష్టం వచ్చి దగ్గర పెడితే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంటే మరి నేషనల్ హైవే అథారిటీ ఏం చేస్తుంది? వాళ్ళ పెట్రోలింగ్ పర్సన్స్ ఏం చేస్తున్నారు? పెట్రోలింగ్ పోలీసింగ్ ఉంటుంది. వీళ్ళు ఎడిపోతున్నారు. నడి రోడ్ల పైన కంటైనర్లు, లారీలు ఆపుతుంటే ఆ లారీలు ఆపి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆ రోడ్డు పైన పోయే కార్ల వాళ్ళు అనేక రకాల యాక్సిడెంట్ అయ్యి కొన్ని 100 మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ వీక్లోనే వీళ్ళు 6గురు పాపం ఒకే కుటుంబం అట. చూద్దాం దీనిపై. సూర్యాపేట జిల్లా కోదాడపట్నం పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీ వెనక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో 6గురు చనిపోయారు. మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. కోదాడ మండలం చిమిరియాలకు చెందిన
జల్లా శ్రీకాంత్ 35 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య నాగమణి, పిల్లలు లాస్య, లావణ్య ఉన్నారు. మొత్తానికి వాళ్ళ పిల్లలకి ఏదో చెవు పోగులు కుట్టియటానికో ఏదో విజయవాడ వెళ్తున్నారట పాపం. ఒకే కారులో మొత్తం ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు. ఎంత దారుణమైన, ఎంత విషాదమైన విషయం. ఇది ఎవడన్నా ఆఫీసరో, ఆ ప్రభుత్వమో పట్టించుకోవాలి. 4 డేస్ క్రితం అక్కడ కంటైనర్ కింద వెహికల్ కారు పోయి ఇద్దరు భార్యాభర్తలు స్పాట్ డెడ్ అయితే హృదయ విదారకం అది. అది చూస్తే అసలు కళ్ళని నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇది చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు, మొత్తం కుటుంబం కొలాప్స్, మొత్తం కుటుంబం చచ్చిపోయింది. కానీ ఎవడన్నా స్పందించిండా? గురువారం రోజు జరిగిన దానికి స్పందించి ఉంటే అధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు కానీ, ఆ పెట్రోల్ పోలీసింగ్ వాళ్ళు కానీ, లోకల్ పోలీసు కానీ, ఆఫీసర్లు కానీ ఎందుకు ఆపుతున్నారు? ఇట్లా లారీలు రోడ్లపైన ఎందుకు ఆపుతున్నారు? ఆపిన వాళ్ళకి ఫైన్ వేయటమా, అవసరమైతే లారీ సీజ్ చేయటమా చేసి ఉంటే ఆ భయం అనేది లారీలు కంటైనర్ల వాళ్ళకు ఉంటే ఇలా ఈ చనిపోయే పరిస్థితి వచ్చేది కదా. ఈ కుటుంబంలో 6 చనిపోయే అవకాశం ఉండేది కాదు కదా. అంటే ఇది ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం, నేషనల్ హైవే అథారిటీ అధికారుల యొక్క నిర్లక్ష్యం. జరుగుతుందని తెలుసు, పేపర్లో మీడియాలో వస్తుంది, కేసులు అవుతున్నాయి, అయినా ఎక్కడ చర్యలు? నడి రోడ్లపైన లారీలు ఆపుతుంటే మీరు ఏం చర్య తీసుకున్నారు? కాబట్టి వీళ్ళపైన ఇవాళ కేసులు, వీళ్ళని మర్డర్ కేసులు ఇరికించాలి. ఇది ఒక రకంగా మర్డర్ కేసు. హత్య చేశారు. నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి నేషనల్ హైవే అథారిటీ చేసిన హత్యలు ఇవి. వాళ్ళు సరైన మెయింటెనెన్స్ లేక, పెట్రోలింగ్ లేక ఆపిన వ్యక్తుల్ని, ఆపిన లారీలపైన సీజ్ చేయాలి, అవసరమైతే కేసులు పెట్టాలి, లోపటేయాలి. వేస్తే భయం ఉంటుంది. లారీలు ఆపితే సీజ్ చేస్తారు అనేది వస్తే ఎవడు ఆపడు రోడ్డు మీద. దానికి సంబంధించిన కొన్ని ప్లేసులు ఉన్నాయి, కేటాయించారు ఎక్కడ ఆపాలని. కాబట్టి నేషనల్ హైవే అథారిటీ దీనిపై చర్యలు తీసుకోవాలి. పెట్రోలింగ్ వెహికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఈ ఎవడైతే లారీ ఆపిండో వాడిపైన హత్య కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి. ఉట్టిగా యాక్సిడెంట్ కేసు కాదు, అది యాక్సిడెంట్ కాదు. వాడి యొక్క నిర్లక్ష్యం వల్ల హత్యలు చేయబడ్డరు 6 మంది. కాబట్టి హత్య కేసు పెట్టాలి, లోపటేయాలి. అప్పుడు ఇంకోటి భయం ఉంటుంది. ఎవడైనా నేషనల్ హైవే అథారిటీ పైన వెహికల్స్ ఆపితే ఆ వెహికల్ని సీజ్ చేసి రిలీజ్ చేయకుండా ఉండాలి. అప్పుడు ఎవడు ఆపడు. ఏంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, కుటుంబాల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే దేనికోసం ఈ వ్యవస్థలు ఉంది? కాపాడటానికి కదా. 4 డేస్ క్రితం జరిగితే దానిపైన చర్యలు తీసుకొని ఉంటే, దానిపైన ఆలోచించుంటే ఇవాళ ఇది జరిగేది కాదు. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు దానిపైన రివ్యూ పెట్టుంటే ఇది జరిగేది కాదు. దానిపైన సీరియస్ యాక్షన్ ఉంటే ఇది జరిగేది కాదు. కాబట్టి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని దీంట్లో పార్టీ చేయాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఇది చేయాల్సింది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.